శుభమస్తు. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే, కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువై ఉన్నాడు. వెళదాం, చూద్దాం. ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు. మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం 12 ఏళ్లకు ఒకసారి శిఖర స్నపనం నిర్వహిస్తారో, పుష్కరాలు నిర్వహిస్తామో, అదేవిధంగా 13 సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే, ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే. అటువంటి తరుణం 2026వ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరమే. కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది. 2013వ సంవత్సరం అనంతరం ఇదే 2026వ సంవత్సరం వచ్చే సంవత్సరం. కైలాసం వెళదాం అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధన్యమైనట్లే. అమ్మా నాన్న ఉన్నారా? వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు, వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది. వెళ్ళగలమో లేదో. 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం, అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో. ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు, 13 సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కనుక హర హర మహాదేవ, శంభో శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం, కైలాస పరిక్రమ చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. అబ్బాయి గురుగారు, కార్తీక మాస విశేషతలో ముఖ్యంగా ఈ పురంజనుడు కథ చెప్తున్నారు కదా గురుగారు, అసలు వాటి యొక్క విశేషత ఏంటి గురుగారు? ఏం జరిగింది ఆ కథలో? పురంజనుడు, పురంజయుడు 2 పాత్రలు వేరువేరుగా ఉంటాయి. పురంజనోపాఖ్యానం భాగవతంలో ఇతడు పురంజనుడే. కార్తీక పురాణంలో 21వ రోజు నాడు ఈ పురంజనుడికి జ్ఞానం కలుగుతుంది. వశిష్ఠుడు జ్ఞానబోధ చేస్తాడు. శత్రువులతో యుద్ధం వచ్చి యుద్ధంలో ఓడిపోయి రహస్య మార్గం గుండా పారిపోయి నానా యాతనలు బాధలు పడిన ఈ పురంజనుడు ఇక పాపం కరిగిపోయింది. బాధలు పడ్డాడుగా, ఇంతకంటేమో సుఖాలు అనుభవించాడు. అప్పుడు పుణ్యం తగ్గింది. పుణ్యం ఉన్నది కాబట్టి రాజు అయ్యాడు. దుర్మార్గాలు చేశాడు, పుణ్యం తగ్గిపోయింది. కష్టాల పాలై రహస్య మార్గం గుండా పారిపోయాడు, యుద్ధంలో ఓడిపోయాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు అడవుల్లో తిరుగుతూ, పాపం కూడా కరిగిపోయింది. ఇంతే మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది. సుఖస్య అనంతరం దుఃఖం, దుఃఖస్య అనంతరం దుఃఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. ఇది నీతి శ్లోకం. అలా తిరుగుతూ ఉండగా మహర్షులు కొందరు అతడికి కార్తీక పున్నమ మహాత్మ్యం వివరించారు. ఈ కథలలో కార్తీక పౌర్ణిమ అయిపోయిన తర్వాత ఎందుకుంది ఈ కథ? ముందు ఉండాలిగా గురుగారు. అయ్యయ్యో, కార్తీక పౌర్ణిమ అయిపోయిందే, ఈ రోజన్నా దీపం వెలిగిద్దాం. కార్తీక పౌర్ణిమ కంటే ముందు చెప్పే కథలలో దీపాలు వెలిగించండి చెప్తాం. వెలిగించాడు, ఉపవాసాలు ఉన్నాడు, నియమాలు చేశాడు, అతని కథ వేరు. ఈ పురంజనుడు దుర్మార్గుడు, తెలిసినా చేసేవాడు కాదు. ఈ కథలన్నీ కూడా ఏం చెబుతున్నాయంటే, అలా కాకపోతే ఇలాగైనా చెయ్యి, ప్రత్యామ్నాయం కొంచెమన్నా చెయ్యి, ఒకటైనా చెయ్యి, అసలు చేయకుండా ఉండకు, ప్రత్యామ్నాయం ఏదో ఒకటి. కార్తీక పౌర్ణిమ జ్వాలా తోరణం, కార్తీక పౌర్ణిమ సముద్ర స్నానం,
కార్తీక పౌర్ణిమ, సత్యవ్రతం, కార్తీక పౌర్ణిమ, హరిహర మాసం, శివాభిషేకం, వనభోజనం, ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాడు. అయ్యయ్యో, వశిష్ఠుడు తెలియజేస్తాడు 21వ అధ్యాయంలో. సప్తర్షుల గురించి జ్ఞానం అంతా కూడా సప్తర్షిక చాంద్రాయణ వ్రతం అని ఎలా చెప్పుకుంటూ ఉంటామో, అత్రి, అంగిరసుడు, భరద్వాజుడు, వశిష్ఠుడు, ఈ కథలన్నీ ఎవరు చెప్తున్నారు? జనకుడికి వశిష్ఠుడు చెప్తున్నాడు మొట్టమొదట. పురాణాలన్నీ అటంటే ఇటంటాయి, ఇటంటే అటంటాయి, మీ పురాణాల్లో ఉండే కథలన్నీ తప్పేనండి అని చాలామంది అంటూ ఉంటారు. మూర్ఖులు, అజ్ఞానులు. వెనక ముందు, ముందు వెనక ఎందుకు వస్తాయి? ఒక క్రమంలో చెప్పడానికి పురాణ కథలు ఎందుకు లేవు? జ్ఞానం ప్రధానం కనుక. పురాణ కథలు అంటే 2 2 2 4 2 3 6 2 4 8 ఇలా కాదు, 5 2 10 అని కూడా చెప్పేది. ఎప్పుడు కూడా 3 2 3 3 3 6 3 9 అని కాకుండా 9 3 అని కూడా చెప్పేదే పురాణ కథ. కనుక ఈ పురంజనుడికి 21వ అధ్యాయం కార్తీక పౌర్ణిమ మాహాత్మ్యం తెలియజేస్తుంది. చెప్పిన మహర్షి వశిష్ఠుడు. గురుగారు, కార్తీక పౌర్ణిమ నాడు మనం ఏం చేయాలి? దీపారాధన చేయాలి, భోజనాలు చేయాలి, సమష్టి భోజనాలు చేయాలి. ఈ అంశం అక్కడ ప్రత్యేకం ఏమిటంటే, ఎవరికి వాళ్ళు ఒక్కళ్ళు తినకూడదు. కేవల ఆఘోభవతి కేవల ఆది ఒక్కరు తినకూడదు. సందర్భం వచ్చింది కాబట్టి కార్తీక పురాణం కదా ఓ మాట చెప్పుకుంటే, కైలాసం వెళ్ళాలి, ఒక్కరు వెళ్తారా? నేను వెళుతున్నాను అని ఎవరికైనా చెప్పాలి, ఒక్కరు వెళ్ళకూడదు. దైవ దర్శనం కోసం ఒక్కరు వెళ్ళకూడదు, 10 మందికి చెప్పాలి. ఎవరిలోనైనా అయ్యో మీరు వెళ్తున్నారా, నాకు కూడా రావాలని ఉండండి, మీరు వెళ్ళొచ్చాక నేను వెళ్ళొచ్చానండి అని చెప్తే వాళ్ళు ఎంత బాధపడిపోతారో. అయ్యో మీరు నాకు ఒక్క మాట ముందు చెప్పకపోయారా, నేను వచ్చేవాడినే. అది మనకు పాపం అవుతుంది. వెళ్ళే ముందు అందరికీ చెప్పాలి. ఈ అధ్యాయం మనకు ప్రత్యేకంగా నేర్పించే అంశం ఏమిటి అంటే, ఏ దైవ సంబంధిత కార్యక్రమం చేసినా కార్తీక పౌర్ణిమ మేము చేసేసాం, మాకు పుణ్యం వచ్చేసింది అని కాకుండా అయిపోయిన తర్వాత కూడా చెప్తున్నారు వాళ్ళు. వశిష్ఠుడు కార్తీక పౌర్ణిమ అయిపోయిన తర్వాత ఈ కథ ఎందుకు చెప్పాడంటే, మనం తెలుసుకోవాలి, ఆచరించాలి. కైలాసానికి వెళ్ళిన వాళ్ళు అన్నట్టు వచ్చే సంవత్సరం ఇంకేదో ప్రత్యేక అంశం కూడా ఉందట కదా కార్తీక మాసం గురించి. అలాగే ఇంకా ప్రత్యేకంగా కైలాస పర్వత దర్శనం గురించి అది కూడా మాట్లాడుకున్నాం సందర్భావకాశంగా. కానీ దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ముందు అందరికీ నేను వెళుతున్నానండి అని చెప్పాలి. స్వయంగా వచ్చే శక్తి లేని వారు ఇలా వెళ్ళేవారికి వారికి యథాశక్తి తోచినంత ధనం లేదా ఇంకేమైనా పండు ఫలం అందించి మీరు వినియోగించండి. స్వామి సేవలో మా తరపున సమర్పించండి, ముడుపు రూపంలో వేయండి. లేనివారు మా నమస్కారాలైనా స్వామికి అందించండి, మా గురించి అయినా ప్రార్థించండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. కనుక అది కైలాసమే కాదు, ఎక్కడికి వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, శ్రీరంగం వెళ్ళినా, కామాక్షి వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, కన్యాకుమారి వెళ్ళినా అందరికీ చెప్పాలి. ఈ అధ్యాయం మనకు బోధించే సుస్పష్టమైన జ్ఞానం ఇది. కథగా తీసుకుంటే జ్ఞానబోధ వశిష్ఠుడు చేస్తాడు, కానీ మనం నేర్చుకోవలసిన జ్ఞానబోధ ఇది. ఇలా నేర్చుకోవాలి. దేవతారాధన చేసే సమయంలో అందరికీ చెప్పాలి. అనాహుయాధ్వరం గచ్చేత్. ఎక్కడైనా యజ్ఞం జరుగుతూ ఉంటే పిలవకపోయినా సరే వెళ్ళిపోవాల్సిందే. పరమాత్ముడి కార్యక్రమం ఇది. ఆయన పిలుస్తాడా అందరినీ? మనమంతా ఆయన పిల్లం కాదు, కైలాసం వెళుతున్నాం, వెళ్ళాలి అందరూ కలిసి. ఇది ముఖ్యం. గురుగారు, ఇందాక మీ మాటల్లో వచ్చే సంవత్సరం 2026లో కైలాస యాత్ర యొక్క ప్రత్యేకత ఏదో చెప్తున్నారు గురుగారు. వాటి గురించి అసలు వివరిస్తారా గురుగారు? నిజమే, సందర్భోచితంగా మాట్లాడే మాటలు ఉపనిషత్తులు అవుతాయి. శిష్యుడు గురువు కలిసి కూర్చుని మాట్లాడితే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయి. సంవాద రూపము అంటారు వీటిని. గురుగారు, కార్తీక పురాణంలో లేనప్పటికీ
మనం కైలాస దర్శనం గురించి తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం. గురుగారు ప్రత్యేకంగా ఆలయం కాదు కాబట్టి, గురుగారు ప్రత్యేకంగా ఆలయం కాదు, మరేమిటి? శివుడే. అలాంటి ఆ క్షేత్రానికి 2026 సంవత్సరానికి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంది. గురుగారు ఏ విధంగానైతే మనం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం అనుకుంటూ ఉంటామో అదేవిధంగా ఈ కైలాస క్షేత్రం ఉన్న ఆ ప్రాంతంలో వ్యాపించిన ధర్మం బౌద్ధ ధర్మం. గురుగారు ప్రపంచవ్యాప్తంగా 4500 ధర్మాలు ఉన్నాయి. అందులో మొదటి 5 ధర్మాలలో క్రైస్తవం, ఇస్లాం, ఇలా హిందూ ధర్మం 5 ధర్మాలలో బౌద్ధ ధర్మం 4వది. అంత శాతం ప్రజలు విశ్వసిస్తారు. వాళ్ళ జాతక కథలలో కుందేలు, కాకి, నెమలి, గుర్రం ఇలా ఒక 5 జంతువులకు ప్రత్యేకతలు కల్పిస్తూ పక్షి శాస్త్రం ఒకటి ఆ బౌద్ధ జాతక కథలలో జ్యోతిషం బోధించే వర్గంలో సుప్రసిద్ధమై ఉన్నది. గురుగారు వాళ్ళ లెక్కల ప్రకారంగా ప్రతి 13 సంవత్సరాలకు ఒకసారి ఈ అశ్వ సంబంధిత సంవత్సరం ప్రారంభమవుతుంది. హార్స్ ఇయర్ అంటారు. ఆ ధర్మానికి సంబంధించి గౌతమ బుద్ధుడు, శాక్యవంశ శుద్ధోదన కుమారుడిగా జన్మించిన ఈ గౌతమ బుద్ధుడు మాయావతి గర్భంలో జన్మించడానికి మూల కారణం మానస సరోవరం. అలాగే ఆ క్షేత్రంలోనే జన్మించినట్లుగా బౌద్ధులకు సంబంధించిన అనేక త్రిపిటకములకు సంబంధించిన జాతక కథలు అక్కడ సువిస్తరం కనుక వారికి సంబంధించి 2013లో ఈ హార్స్ ఇయర్ ఏర్పడింది. మళ్ళీ 2026కు ఏర్పడబోతోంది. గురుగారు మనం ఏ విధంగా పుష్కర కాలం 12 సంవత్సరాలు అంటామో బౌద్ధ ధర్మావలంబులు 13వ సంవత్సరం తీసుకుంటారు. గురుగారు ఆసియా దేశాలలో 13వ సంఖ్య ప్రమాదకరం కాదు. యూరోప్ దేశాలలో, అమెరికా దేశాలలో 13 బ్యాడ్ నంబర్. గురుగారు మనకు సంబంధించి ఇది పుష్కరం అనంతరం ఏర్పడేటటువంటి మరివక పుష్కరానికి ప్రారంభ సూచన. మనకు పుష్కరం, మరివక పుష్కరం ప్రారంభం 13వ సంవత్సరమే. గురుగారు కనుక 2026 హార్స్ ఇయర్ అనే పేరిట పుష్కరం అనంతరం ప్రారంభమయ్యే కొత్త పుష్కరానికి నాంది అనే యోగ్యతతో కైలాస దర్శనం చేద్దాం అనుకునే వారంతా కూడా చేసిరే పుణ్యం కలుగుతుంది, సమస్త పాపాలు తొలగిపోతాయి. కార్తీక మాసానికి ఈ కైలాసానికి సంబంధం ఏమిటి అంటారేమో. కైలాస దర్శన కాలం అయిపోయిన తర్వాతే కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం ఈ 4 నెలలే కైలాస దర్శనానికి అనువైన కాలాలు. గురుగారు ఈ 4 నెలలు దాటితే ఇక మళ్ళీ మనం అక్కడ సంచారం చెయ్యలేం. ఆ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. కనుక జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ నెలలలో కైలాస దర్శనం చేసి వచ్చిన వారు కార్తీక మాసంలో కార్తీక సమారాధన చేసి శివారాధన చెయ్యాలి. గురుగారు అక్కడి నుంచి తీసుకువచ్చిన నీరు కావచ్చు, మానస సరోవర తీర్థం కావచ్చు, కార్తీక మాసంలో శివాభిషేకంలో వినియోగించాలి. గురుగారు ఇందుకోసమే కైలాస దర్శనం. వచ్చే సంవత్సరం హార్స్ ఇయర్ కనుక ప్రతి సంవత్సరం వెళ్ళాలి. కుదరదండి. 13 ఏళ్ల కాలం, మనకు 70 ఏళ్ళు దాటిపోతాయి. వాళ్ళు రానివ్వరు. వాళ్ళు అంటే పరమేశ్వరులు కాదు, పరిస్థితులు రానివ్వవు. వాళ్ళు అంటే ఇక్కడ మనుషులు కారు, పరిస్థితులు, గాలి, ఎండ, నీరు కష్టపెడతాయి. 13 ఏళ్ళు దీర్ఘం కనుక ఒక్కసారి వెళితే 13 సంవత్సరాలు వరుసగా చేసిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. కనుక 2026 కైలాస మానస సరోవర దర్శనానికి ప్రత్యేకం. కార్తీక మాసం ముందే వెళ్ళి వస్తాం కనుక అలా వెళ్ళి వచ్చి కార్తీక మాసంలో కార్తీక సమారాధన, శివారాధన ఇది ప్రత్యేకం. అయ్యప్ప దీక్షలు 18 ఏళ్ళు ఎందుకు, 18 మెట్లు ఎందుకు? ఇది ఎలాగో బౌద్ధ ధర్మావలంబులకు కూడా 13వ సంవత్సరం అలాగా. ఇది విశేషం, ఇది సమాధానం. గురుగారు కైలాస యాత్ర వచ్చే 2026 సంబంధించినటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు గురుగారు.
చాలా ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.